ఆవాలు మెంతులు రెండు కలిపి మిక్సీ పట్టిన పొడిని 2 స్పూన్లు ఆవు పిండి వేసుకున్నాం. దాని తర్వాత 2 స్పూన్లు మనం రాళ్ళుప్పు దంచుకొని అది పౌడర్ చేసుకొని ఉప్పు, ఇది 2 స్పూన్లు ఉప్పు సరిపోద్ది. కేజీ రొయ్యలకి 2 స్పూన్లు ఉప్పు సరిపోద్ది. కారము ఈ స్పూన్తో ఒక 3 స్పూన్ల కారం అయితే అప్పటికి 100 గ్రాముల కారం కేజీ రొయ్యలకి సరిపోద్ది. రొయ్యలు పచ్చడి ఇవన్నీ మనం ఇలాగన్నీ ఆయిల్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో 4 నిమ్మకాయల రసం ఈ మసాలాలోనే మనం వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని మనం కేజీ రొయ్యలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలిపినాక దీంట్లో వేసేసి అన్నీ ఇట్లా కలిపేసుకోవాలి. రొయ్యలు కేజీ రొయ్యలు మనం దోరగా వేయించుకున్నట్టుని ఈ మసాలాలో ఈ విధంగా కలిపేసుకొని ఒక జాడీలోకి చెమ్మ తగలకుండా గాజుదైనా సరే పింగాణిదైనా సరే జాడీలో తీసి పెట్టేసుకున్నామంటే ఒక 6 నెలల పాటు చాలా మంచిగా చెడిపోకుండా మంచిగా ఉంటుంది. ఇది చేసాం కదా ఎన్ని రోజులకి తినొచ్చు అని అనుకుంటే ఈ రోజు నుంచైనా సరే అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.